దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మరి 3 సంవత్సరాల ఆరాధన ఎంతగానో మహిమకరంగా జరిగించారు. వాచ్ నైట్ సర్వీస్ని కూడా ఎంతగానో దీవెనకరంగా జరిగించారు. మరి ఈ నూతన సంవత్సరంలో ఒక 3 రోజులు దేవుని సన్నిధిలో ప్రార్థనలు గడపడానికి కూడా మనందరికీ ఎంతగానో సహాయం చేశాడు. నిన్నటి దినం సాయంకాలం, మొన్నటి దినం సాయంకాలం మహిమకరంగా ప్రభు జరిగించారు. అందును బట్టి ప్రభుకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. శబ్దం గట్టి హల్లెలూయా. ఈరోజు బాగా ఆలస్యం అవ్వడం కారణం ఏంటంటే మన ఇన్వర్టర్ కాలిపోయింది. అందుకని ఇన్వర్టర్ ఖరాబ్ అవ్వడం బట్టి, కరెంట్ అదే టైంలో పోవడం బట్టి ఆలస్యమైంది. మీరందరూ ప్రార్థన చేయండి. మరి దేవుడి మందిరంలో ఉన్న వస్తువులన్నీ మంచి శ్రేష్టమైనవి కావాలి. దేవుడు ఈ సంవత్సరంలో చక్కటి ఇన్వర్టర్ బాగా కావాలి. ఇంకా కావాల్సిన పనులన్నీ మందిరం విషయంలో ప్రభు జరిగించాలి. మరి రాబోయే మన ఈ నూతన మందిరంలో మాత్రం అన్ని కుర్చీలు ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. మేము చక్కగా ఒక 100-150 కుర్చీలు ఉంటే అందరూ కుర్చీల్లో కూర్చోడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఎవరైనా కొద్దిసేపు ఎక్కువసేపు కూర్చుంటే బ్యాక్ పెయిన్ రావడం కానీ కొంచెం ఇబ్బంది ఉంటుంది. కనుక కుర్చీల్లో అయితే కొంచెం ఎక్కువసేపు దేవుని వాక్యం వినడానికి, మనం దేవుని మందిరంలో కూర్చోవడానికి బాగుంటుంది. మీరు అందరూ ప్రార్థన చేయండి. అవన్నీ సమకూర్చబడాలి. ఒక్కొక్కటి మందిరంలో అన్నీ సమకూర్చబడాలి. దేవుని చిత్తం అయితే ఈ వారంలో ఇన్వర్టర్ బాగా కావాలి. అండ్ ఒక వాష్రూమ్స్ ఒకటి చేయించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మీ యొక్క ఇంకెవరైనా మొన్న దినం సహకరించిన వారు కూడా కొద్దిమంది ఇచ్చారు. ఈ వారంలో దేవుని చిత్తం అయితే ఈ బ్యాక్గ్రౌండ్ ఫ్లెక్సీ అది విజయవాడ నుంచి రావాలి. అది ఫ్లెక్సీ చేయించాలి. అండ్ ఇన్వర్టర్ బాగా కావాలి, వాష్రూమ్స్ అయిపోవాలి. కనుక మీరు అందరూ ప్రార్థన చేయండి. సహకరించేవారు మొన్న దినం ఇవ్వనని వారు కూడా మీరందరూ సహకరించండి. అవి దేవుని పని కొరకే వాడుతున్నాం. హల్లెలూయా. శబ్దం గట్టి హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఈ నూతన సంవత్సరంలో గత సంవత్సరంలో ఎవరైనా ప్రార్థన ఏర్పాటు చేసుకునే వారు ఉంటే ఈ సంవత్సరం ప్రారంభం నుంచే ప్రార్థనలు ఏర్పాటు చేసుకోండి. మన ఇంటి దగ్గర ప్రార్థనలు చేయడం ఎంతో ఆశీర్వాదం. మీరందరూ ప్రార్థనలు ఏర్పాటు చేసుకోండి. ఎవరైనా చేసుకునే వారు ఉంటే దేవునికి స్తోత్రం. ఈ సమయంలో కొన్నిసేపు దేవుని మాటలు మనం విందాం. కొన్ని అవుట్లైన్స్ చెప్పి నేను కొద్దిసేపు క్లుప్తంగా చెప్పి నేను ముగించేస్తాను. సమయం బాగా మించిపోతుంది. ఓ రోజు యేసు ప్రభు వారు ఒక కొండ మీద తన శిష్యులందరినీ సమకూర్చి చాలామంది ప్రజలు వచ్చారు. ప్రజలు వచ్చిన తర్వాత అనేక విషయాలు వారికి బోధిస్తున్నాడు. అనేక విషయాలు బోధిస్తూ ఎలా ఉండాలి, ఇలా ఉండాలి, ఎలా జీవించాలి, ఆత్మీయత ఎలా ఉండాలి, లోకంతో ఎలా ఉండాలి, అన్ని విషయాలు స్పష్టంగా ఒక తండ్రి తన పిల్లలకు ఎట్లాగా బోధిస్తారో, ఒక తండ్రి అయినా మర్చిపోతాడేమో వాళ్ళకి పిల్లలకు చెప్పే విషయంలో, కానీ యేసు ప్రభు వారు ఓ తండ్రి తన పిల్లకు బోధించినట్టుగా సమస్త విషయాలు బోధిస్తున్నాడు. బోధిస్తూ ఒక మాట పలికారు. ఏంటో తెలుసా? మీరు లోకమునకు ఏమై ఉన్నారు? ఉప్పై ఉన్నారని పలికాడు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మీరు లోకానికి ఉప్పు వలె ఉన్నారు. దాని అర్థం ఈ పూట ఈ 2026 దిగ్విజయంగా, ప్రార్థన పూర్వకంగా, పరిశుద్ధాత్మ ప్రసన్నతలో అడుగుపెట్టిన మనం చక్కటి వాగ్దానం మనకి ఇచ్చాడు. మీరు కోరిన రేవునకు నేను నడిపిస్తాను అన్న మాట స్పష్టంగా ప్రభు మనతో ఇచ్చారు. ఆ మాటను కలిగి, ఆ మాటను అందుకొని విశ్వాసంతో, విజయముతో, విధేయతతో అడుగుపెట్టిన మనం ఈ 2026లో మొదటి వారం, ఈ మొదటి పునరుద్ధాన దినం మీరు ఎలా ఉండాలో ప్రభు స్పష్టంగా బోధిస్తున్నారు. ఈ 2026లో ఎలా ఉండాలి, ఎలా పడితే అలా ఉండద్దు. లోకానికి, సంఘానికి, నీ కుటుంబానికి, సమాజానికి ఒక ఉప్పు వలె ఉండాలి. ఆమెను చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఆ మాట చదువుదామా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందు? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. హల్లెలూయా. చాలా విషయాలు బోధించాడు. ఆత్మ విషయమై దీని లేని వారు ధన్యులు, ఆత్మీయత ఎట్లుండాలి. తర్వాత చాలామంది ప్రయాసపడుతున్నారు.
చాలామంది పరిగెత్తున్నారు, దేవుని కొరకు ఎంతో తప్పట కలిగి ఎన్నెన్నో విషయాలు చేస్తున్నారు. వారి సెల్ఫ్గా ఎలా ఉండాలి అన్ని విషయాలు బోధిస్తూ ఈ మాట చెప్పాడు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. మీరు అనే కాడ నేను యాడ్ చేయండి, మీరు తీసేసి నేనని పెట్టుకోండి. చదవండి ఇప్పుడు, నేను లోకానికి, లలితక్క నేను లోకానికి, చెప్పండి అందరు వింటున్నారా? నేను లోకానికి ఉప్పై ఉన్నారు. మరొకసారి చెప్పండి, నేను లోకానికి. మీరు ఉప్పై అంటే నాకు నిప్పై అన్న మాట వినబడుతుంది. నేను నిప్పై ఉన్నాం అన్నట్టుగా. నిప్పు కాదమ్మా, ఉప్పు. నిప్పు ఇతరులను కాలబెడుతుంది, అమ్మ అట్లా కాదు. మనం ఉప్పు వలె ఉండాలి. హల్లెలూయా. ఈ 2026 సంవత్సరంలో మనమందరం మన ప్రతి పనిలో మన లోకానికి, సంఘానికి, కుటుంబానికి ఉప్పు వలె జీవించుదుముగాక. హల్లెలూయా. ఎందుకు ఉప్పుతో పోల్చాడు? దాని తర్వాత కూడా మనం వింటాం, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, తర్వాత మీరు లోకానికి వెలుగై ఉన్నారు. అనేక విషయాలు పోలుస్తూ మాట్లాడాడు. బైబిల్లో మనం చూస్తే ప్రభు అనేక సార్లు పోలికలతో మాట్లాడుతుంటాడు. ఖర్జూర చెట్లతో పోల్చాడు, అంజూరపు చెట్లతో పోల్చాడు, ఒలీవ చెట్లతో పోల్చాడు, కొన్నిసార్లు సింహంతో పోల్చినట్టుగా చూస్తుంటాము. కొద్దిమంది కొన్ని వేరే విషయాల్లో గాడిద వలె పోల్చినట్టుగా చూస్తుంటాం. అట్లా ఎన్నోసార్లు పోలికలతో పోలుస్తూ మాట్లాడతాడు. ఆయన ఏది మాట్లాడినా దాంట్లో చాలా అద్భుతమైన ఆంతర్యం ఉంటుంది. హల్లెలూయా. ఆయన మాటలు అర్థవంతంగా ఉంటాయి, వ్యర్థమయ్యేటట్టుగా ఉండవు. ప్రతి మాటలో ఎంతో అర్థం, ప్రతి మాటలో ఎంతో స్పష్టత ప్రభు మనకు అందిస్తున్నారు. ఈ లోకంలో ఎవరితో చెప్పలేని, ఎలా ఉండాలో ఎవరు చెప్పలేరు గైడ్ లైన్స్. ఒక టీచర్ స్టూడెంట్తో చెప్తారు, కొన్ని విషయాలు చెప్తారు, కానీ ప్రభు స్పష్టంగా లోకంతో ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా నడవాలని ప్రత్యేకంగా చెప్తున్నప్పుడు ఈ ఉప్పు గురించి కూడా పోలుస్తున్నారు. ఉప్పులాగా ఉండండి, ఉప్పు వలె ఉండండి, లోకానికి ఉప్పు వలె జీవించాలని పోలుస్తున్నాడు. అంటే ఉప్పులో ఉన్న కొన్ని లక్షణాలు, కొన్ని గుణాలు, దానిలో ఉన్న కొన్ని ఆ గుణాలు, ఆ లక్షణాలు మనం కలిగి ఉండాలి అని అర్థం. హల్లెలూయా. చెప్పండి గట్టి, హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకీ ఉప్పు మన అందరూ తెలుసు, వంటలలో వాడతాం, నీళ్ళలో వాడతాం, ప్రతి దాంట్లో అసలు ఉప్పు లేని తింటరా? ఒక్కరన్నా తినరు అసలు. ఉప్పు లేకపోతే ఒక్క ముద్ద తినలేం మనం. అయితే ఉప్పు ప్రతి దాంట్లో మనం వాడుతుంటాం. ఇంతకీ ఉప్పు ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడి నుంచి తయారు చేయబడుతుంది, ఎలా తయారు చేయబడుతుంది, ఏ విధంగా ఉప్పు బయటకు వస్తుంది, దాని యొక్క లక్షణాలు ఏంటో కొన్ని అవుట్లైన్స్ లాగా చెప్పి ముగిచ్చేస్తాను. ఈ విషయాలు మనకు అవసరం, ఇలాగా మనం జీవించాలి ఈ 2026లో. ఇంతకు ఉప్పు ఎలా తయారవుతుందంటే, నేనైతే ప్రత్యక్షంగా చూస్తాను ఆంధ్రాలో. ఇలాగే మనకు పొలాలు ఎట్లుంటాయో, పొలం గట్లు ఎట్లుంటాయో, పొలం గట్లలాగా చేసి, గట్లే కదా దాన్ని ఏమంటారు సరే ఏదో ఒకటి గట్లే అంటారు, కానీ గట్లో వరాలో ఎట్లయితే డబ్బాలలాగా చేసి మనం ఎలాగ ఇక్కడ వేస్తామో, అక్కడ సముద్రం తీరాన ఎక్కువ కాకినాడలో కూడా దొరుకుతుంది. సముద్ర తీరాన ఇట్లే పొలాల్లాగా గట్లు చేసి, నేను అనుకున్నాను ఉప్పు ఏదైనా తయారు చేస్తారనుకున్నాను, కానీ తయారు అసలు ఎంత సాధారణంగా ఉంటుంది తెలుసా? ఇలా గట్లులాగా చేసి సముద్రం నీళ్ళు తీసుకొచ్చి దాంట్లో పోస్తారు. అవి చాలా రోజులు ఆవిరైపోయిన తర్వాత వచ్చిందే ఉప్పు, ఇక అంతే. అంటే చూడండి, ఉప్పు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఉప్పు యంత్రం ఎక్కడి నుంచి వస్తుంది? మన నమ్మకం చేతి వస్తలేదు, సముద్రం నుంచి వస్తుంది. సముద్రం నుంచి కొన్ని నీళ్ళు తీసి ప్రత్యేకించి, ఎందుకు సముద్రంలోనే మనం ఏమంటారు దాన్ని, ఈ యొక్క చేపలు జాల వేసినట్టుగా, ఒక చాయ్ జాల పట్టినట్టుగా పోయి పట్టరాదా? ప్రత్యేకించి కొన్ని నీళ్లను ప్రత్యేకించి ఆ ఉప్పు తయారవుతుంది. మనం కూడా ఎప్పుడైనా బ్లాక్ షర్ట్ వేస్తే ఎండకేసాం అనుకోండి, ఆ ఎండకి ఎండిన తర్వాత మొత్తం ఒంటి మీద ఆ చెమట అంతా ఎండి అది ఒక ఉప్పులాగా అవుపడుతుంది మనకు నల్ల షర్ట్ మీద. అంటే ప్రత్యేకించబడి, ఉప్పులో ఉన్న చక్కటి గుణం ఏంటో తెలుసా?
అది సముద్రం నుండి వేరు చేయబడితేనే తప్ప ఉప్పు తయారు కాదు. చెప్పండి, ఎక్కడి నుంచి తయారవుతుంది? ఎక్కడి నుంచి వేరైపోవాలి? అప్పటిదాకా సముద్రంలో ఉంది, ఎన్నో ఏళ్ళ నుంచి సముద్రంలో ఉంది. ఎప్పుడు సముద్రంలో ఉన్నప్పుడు ఉప్పుగా మారలేదు. ఎప్పుడైతే దాంట్లోంచి కొన్ని వేరైపోయాయో, కొన్ని నీళ్లు వేరు చేయబడిందో, కొన్ని ఆ నీళ్ళని తీసుకొచ్చి వేరుగా దాన్ని వేశారో, అప్పుడు అది ఉప్పుగా మారింది. ఈరోజు 2026 దిగ్విజయంగా ప్రారంభించిన మనం విజయాన్ని అనుభవించాలి అంటే మన ఆత్మీయ జీవితంలో కానీ, శరీరానుసారంగా కానీ, పనుల విషయంలో కానీ, ప్రయాసాల విషయంలో కానీ, దేంట్లోనైనా విజయం సాధించాలి అంటే మనం వేరుగా ప్రత్యేకంగా జీవించడం మొదలు పెట్టాలి. ప్రత్యేకత ఎక్కడుంటుందో, నిజమే, ఇప్పటిదాకా మనందరం ఆల్రెడీ ప్రత్యేకించబడిన వారే. మీరందరూ ప్రత్యేకించబడ్డాం, మనమందరం ప్రత్యేకించబడ్డాం. లోకంలో జీవిస్తున్న మనం, లోకపు అలవాటైన మనం, లోకం నుంచి దేవుని ప్రేమను బట్టి ప్రత్యేకించబడి ఒక ప్రత్యేకతలో వచ్చాం. వేరుగా జీవించడం మొదలు పెట్టాం. దేవునికి నచ్చిన అనుభవాల్లో జీవించడం మొదలు పెట్టాం. దేవుని ఉద్దేశాలు నెరవేర్చడం మొదలు పెట్టిన మనం ఒక వేరుబాటు జీవితాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా, శబ్దం గట్టి హల్లెలూయా. దేవుని దృష్టికి మనం చూడండి, సంపూర్ణ జీవితానికి సూచనగా మనం చెప్తాం. అప్పుడప్పుడు 7 మెట్లు అని చెప్తాం కదా, దాంట్లో 4వది వేరుబాటు జీవితమే. మారు మనసు, బాప్తిసము, పరిశుద్ధాత్మ అనుభవం, వేరుబాటు జీవితం. దాని చాలా ఉంటాయి. వేరుబాటు జీవితం ఖచ్చితమైనది. ఉప్పు వేరు చేయబడింది కనుక అది ప్రత్యేకించబడింది. ఈరోజు లోకం నుంచి వేరుబాటు జీవితం జీవిస్తున్న మనం, వేరే ఒక ప్రత్యేక గుంపులో ఏర్పడిన మనం, ప్రత్యేకతను కలిగిన మనం, ఆ ప్రత్యేకతను కొనసాగించాలి. ఆమె చెప్పండి గట్టిగా. మరి ఇంతకు నువ్వు వేరైపోయావా? అప్పుడప్పుడు దేవుని దగ్గరకు వచ్చిన మన తర్వాత, దేవుని మందిరానికి వచ్చిన తర్వాత, రక్షించబడిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత మరలా ఆ లోకంలో కలిసిపోవడానికి ఇష్టపడద్దు. ఆ లోకపు ఆచారాలు మనలో కనబడద్దు. లోకపులో ఉన్నవి మనలో కనబడద్దు. ఒక ప్రత్యేకత నీలో కనబడాలి. ఒక వేరుబాటు జీవితం నీలో కనబడాలి. కొంతమంది జీవితంలో మనం ప్రత్యేకించబడిన తర్వాత కూడా ఆ ప్రత్యేకతలు ప్రత్యేకంగా జీవించడం వాళ్ళు ఇష్టపడరు. లోకంలో జీవించినప్పుడు ఎలా ఉన్నావు, లోకంలో తిని త్రాగినప్పుడు ఎలా ఉన్నావు, మరలా దేవుని దగ్గరకు వచ్చినాక అవి ఉండొద్దు, అలా ఉండొద్దు. అమ్మ వినాలి, అందరు శ్రద్ధగా వినాలి. ఈరోజు వేరుగా జీవించడం, ఒక ప్రత్యేకత జీవితం మనం కలిగి ఉండాలి. మనం ప్రత్యేకత కలిగినప్పుడు తప్పక ప్రతిఫలాన్ని చూస్తాము. ఆమె చెప్పండి గట్టిగా. బైబిల్లో మోషేని చూస్తే 40 సంవత్సరాలు మోషే జీవితాన్ని చూస్తే 40 సంవత్సరాలు రాజగృహంలో ఉన్నాడు. 40 సంవత్సరాలు తన మామైన ఇత్రో దగ్గర ఉన్నాడు. 40 సంవత్సరాలు దేవుని సేవలో ఉన్నాడు. దేవుని సేవకు వచ్చాడు. దేవుని సేవలు నడిపిస్తున్నప్పుడు తన జీవితంలో ఎప్పుడు పొందుకొనని ఒక దీవెన, ఎప్పుడు చూడని అభిషేకము, ఎప్పుడు చూడనంత గొప్ప వెలుగు ఎప్పుడు చూశాడు? వాళ్ళతో కలిసినప్పుడు చూశాడా? వాళ్ళతో కలిసి నడుస్తున్నప్పుడు చూశాడా? ఎప్పుడు చూశాడు? వేరైపోయి ఒక 40 రోజులు ప్రత్యేకంగా ప్రార్థనలోకి వెళ్ళిపోయి, ఉపవాసంలోకి వెళ్ళిపోయి, ఆ కొండ మీద, సినాయి కొండ మీద వెళ్ళిపోయి, హోరేబు సినాయి కొండ మీద వెళ్ళిపోయి 40 రోజులు ఎవరికి కనబడలేదు. ఆ 40 రోజులు ప్రార్థనలో ఉండగలిగాడు, ప్రత్యేకంగా ఉండగలిగాడు, ప్రత్యేకమైన వరాలు పొందుకోగలిగాడు, ప్రత్యేకమైన దేవుని ఆలోచనలు లిఖితపూర్వకంగా చూడగలిగాడు. ఎందుకు ఇశ్రాయేల్ ప్రజలతో ఉన్నప్పుడు ఎందుకు రాలేదు? ఇశ్రాయేల్ ప్రజలతో ఉన్నప్పుడు ప్రార్థన చేయలేదా? ప్రార్థన చేస్తేనే కదా దేవుడు అనేక కార్యాలు చేశాడు. మరి ఎందుకు? ఒక ప్రత్యేకత కలిగిన గుంపుకు, లోకంలో గుంపుకు ఖచ్చితంగా తేడా ఉంటుంది. ఉప్పు ఎలాగైతే ప్రత్యేకించబడితేనే కానీ ఉప్పుగా మారదో, మనం కూడా
లోకానికి, లోకపు ఆలోచనలకు, లోకపు పోకళ్లకు వాటి నుంచి ప్రత్యేకించబడితేనే ఒక ప్రత్యేకమైన గుంపుగా, దేవుని ఆలోచనలు అందుకునే గుంపుగా, దేవుని ఉద్దేశాలు పొందుకునే గుంపుగా మారుతాము. హల్లెలూయా. చెప్పు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. లోకం నుండి వేరైన నీవు మరలా లోకపు ఆశలకు వెళ్ళొద్దు. ఆ ఆశలు, ఆ ఆలోచనలు, ఆ కోరికలు మరలా నీలో కనబడకూడదు. కనబడుతున్నావంటే నీ జీవితంలో ప్రత్యేకత లేదు. వినబడుతున్నాయంటే, లోకము తీరుగా మాట్లాడుతున్నావంటే, లోకంలో ఉన్నప్పుడు ఎలాగ మాట్లాడవు అలాగ మాట్లాడుతున్నావంటే నీకు ఒక ప్రత్యేకత లేదు. ప్రత్యేకత లేని వారికి, ప్రత్యేకించబడిన వారికి ఏ వరం పొందుకోలేరు. ప్రత్యేకించబడకపోతే దేవుని యొక్క ఫలాలు పొందుకోలేవు. ప్రత్యేకించబడకపోతే దేవుని ఆలోచనలు దేవునితో పంచుకోడు. నీ జీవితంలో దేవుడు అనుకుంటున్న ఉద్దేశాలు నీతో పంచుకోలేడు. మరలా లోకంలో కలిసినట్టుగా ఉంటావేంటి? లోకాన్ని విడిచొచ్చాం కదా, ఆ పాపాన్ని విడిచొచ్చాం కదా, ఆ పాపపు ఆలోచనలు విడిచొచ్చాం కదా, ఆ పాపిష్టి స్థానాన్ని విడిచిపెట్టి, ఆ అలవాట్లు విడిచిపెట్టి వచ్చాం కదా. మళ్ళా మందిరానికి వచ్చిన తర్వాత నువ్వు తాగితే, మరలా మందిరానికి వచ్చిన తర్వాత సిగరెట్ తాగితే, మరలా మందిరానికి వచ్చిన తర్వాత లోకపులో ఉన్నట్టుగా చేస్తే, మరలా మందిరానికి వచ్చిన తర్వాత లోకంలో ఎట్లయితే మాట్లాడావో, ఎలాగ జరిగించావు, ఆ అలవాట్లు నీలో ఉంటే ఇక నువ్వు దేవునికి దృష్టికి ప్రత్యేకంగా ఉండలేవు. దేవుని ఆలోచనలు పొందుకోలేవు. మందిరంలోనే ఉన్నారు. ఎవరు? ఏలీ కుమారులు. చెప్పండి, ఎక్కడున్నారు? చెప్పండి కొంచెం గట్టిగా. మందిరంలోనే ఉన్నారు. కానీ ఏలీ కుమారులతో దేవుడు పంచుకొని ఆలోచన ఒక్క సమయంతో పంచుకున్నాడు. ఆమె చెప్పు గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. సమయంతో పంచుకోగలిగాడు. కారణం ఏంటంటే అదే మందిరం. ఏలీ కుమారులు అక్కడ ఉన్నారు, ఏలీ ఇక్కడ ఉన్నాడు, సమయలు మాత్రం దేవుని మందసం దగ్గర ఉన్నాడు. ఒక ప్రత్యేకత. మందసం దగ్గర ఉన్నాడు, దేవుని ఆలోచనలు అందుకునే వ్యక్తిగా ఉన్నాడు. దేవుడు స్వరమెత్తి పిలవగానే ఆ స్వరాన్ని గుర్తుపట్టే వ్యక్తిగా ఉన్నాడు. ఎన్నోసార్లు దేవుడు కూడా నిన్ను పిలుస్తున్నాడు, కానీ నువ్వు ప్రత్యేకత లేకుండా ఉన్నావు కనుక ఆ స్వరాన్ని గుర్తుపట్టలేకపోతున్నావు. ఇది మానవుని స్వరమే కదా, ఇది మనిషి స్వరమే కదా, ఈ వాక్యం మనిషి చెప్పిన వాక్యమే కదా, మనిషి ఆలోచన నుంచి వచ్చిన వాక్యమే కదా, ఇది మనుష్య ఆవేశంలో వచ్చిన వాక్యమే తప్ప అనుకుంటున్నావు. ఎందుకు? నీలో ఆ ప్రత్యేకత ఉంటే నిశ్చయంగా దేవుని స్వరాన్ని విందువుగాక. ఆమెను చెప్పు గట్టిగా, ఆమెను చెప్పు గట్టిగా. చూడండి, ఏలీ కుమారులు వినలేకపోయారు. ఏలీ కుమారులు సేవకుడి కుమారులే కావచ్చు, కానీ వారు ఆ స్వరాన్ని గుర్తుపట్టలేకపోయారు. ఆ స్వరం ఎవరికి వినబడలేదు, సమూయేలుకు మాత్రమే వినబడింది. ఆమెను చెప్పు గట్టిగా, హల్లెలూయా. మరి ఇంకో అద్భుతమైన విషయం తెలుసా? ఆ స్వరాన్ని ఈ యొక్క ఏలీ కూడా మూడోసారి అర్థమైంది. ఏలీకి, సేవకునికి మూడోసారి అర్థమైంది. మూడోసారి సమూయేలు వచ్చినప్పుడు, ఇదిగో ఇది దేవుడు నేను పిలుస్తున్నాడు, ఈసారి కనుక ఆ పిలుపు వినబడితే నీ దాసుడు ఆలకించున్నాడని చెప్పు. ఏలీ ఎట్లా గుర్తుపట్టాడు? ఒకప్పుడు తాను కూడా ఆ అభిషేకించబడిన వ్యక్తి కనుక, ఒకప్పుడు దేవుని పిలుపుదారు సేవకు వచ్చిన వ్యక్తి కనుక, దేవుని సేవను నమ్మకంగా నడిపించిన వ్యక్తి కనుక ఆ స్వరం యొక్క విలువేంటో ఏలీకి తెలుసు. కానీ ఏలీ కుమారులకు తెలియదు. ఇప్పుడు మందిరానికి మనం వచ్చాం, చాలా మంది తల్లులు తండ్రులు ఇక్కడ అవపడుతున్నారు. మీకు దేవుని విలువ, దేవుని మాట విలువ తెలుసు. మరి మీకు తెలిసినట్టుగా మీ పిల్లలు చాలా మంది తెలుసుకోలేకపోవడానికి కారణం ఏంటి? చాలా మంది మీ పిల్లలకు దేవుని స్వరాన్ని గుర్తెరగలేకపోతున్నారు, దేవుని దర్శనాన్ని పొందుకోలేకపోతున్నారు. కారణం ఏంటి? నీకు గుర్తించుకో, గుర్తెరుగు. ఈరోజు ఆ ప్రత్యేకత మనలో ఉన్నట్లయితే, ఆ ప్రత్యేకత మనలో కనబడినట్లయితే, ఒక వేరుగా జీవితం ఇంటిలో నువ్వు జీవించినట్లయితే నీ పిల్లలు కూడా గ్రహిస్తారు అది దేవుని స్వరమని. హల్లెలూయా. వారు కూడా వినగలుగుతారు దేవుని ఆలోచనలు, వారు కూడా గుర్తించబడతారు దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని మనసులో ఉన్నదేంటో వారు తెలుసుకోగలుగుతారు. యెషయా ఇంట్లో
ఎంతమంది ఉన్నారు? కొడుకులు ఎంతమంది యెషయాకి? ఎవరయ్యా యెషయా అంటున్నారు? దావీదుకి ఎంతమంది? దావీదు వాళ్ళ అన్నలు ఎంతమంది? 7 కదా. ఏడుగురిని అభిషేకించాలని ఆ 7 చూస్తే సమూయేలుకే అనిపించిందట, అబ్బా ఎంత గంభీరంగా ఉన్నాడు, ఎంత ఎత్తున్నాడు, ఎంత అందంగా ఉన్నాడు, ఎంత బలశూరునిగా ఉన్నాడు. సమూయేలే అభిషేకించబోయి అని రాయబడి ఉంటుంది. అంటే సమూయేలు కళ్ళకు వాళ్ళందరూ అంత అభిషేకం పొందేవారులాగా అవుపడుతున్నారు. అందుకే స్పష్టంగా అన్నాడు, ఏమన్నాడు? మీరు మనుషులు పైరు పని చూస్తారు కానీ చెప్తలేరు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. వాళ్ళు పైరు పనికి అద్భుతంగా కనబడతారు కానీ వారి అంతరంగం పాడైపోయింది. వారి ఆలోచనలు ఇంకా లోకంతోనే ఉన్నాయి. వారు ఇంకా లోకపు అలవాట్లోనే మునిగి తేలుతున్నారు. అందుకే దావీదు మాత్రం పైకి బాగా లేకపోయినా, అంటే పైకి అందంగా లేకపోయినా, చింపిరి జుట్టున్నా, అందంగా కనబడకపోయినా, ఎటువంటి ఏమంటారు గంభీరంగా దావీదు కనబడలేకపోయినా, దావీదు అంతరంగం మాత్రం ఎప్పుడో ప్రత్యేకించబడింది. హల్లెలూయా! చెప్పు గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. సైన్యంలో ఉన్న వాళ్ళు దేవుని నడిపింపు చేత నడిపించవలసిన వాళ్ళకు లేదు, కానీ ఎక్కడో గొర్రెల కాపర్లుగా ఉన్న వ్యక్తి, గొర్రెలను కాస్తున్న వ్యక్తికి మాత్రం ప్రత్యేక జీవితం ఉంది. ఈరోజు చాలామంది మనం కూడా చూస్తున్నాం కదా, మందిరంలో చాలామంది అవుపడుతున్నారు కానీ చాలామంది జీవితాల్లో ఆ ప్రత్యేకత కనబడట్లేదు. లోకంలో ఎలా నడిచారో అలా నడిచే గుంపులో అలా కనబడుతున్నారు. అలా ఉండదు ఈ సంవత్సరం. ఇది దేవుడు ఏర్పాటు చేసిన సంవత్సరం, దేవుడు మనకిచ్చిన మరొక బహుమానం. ఈ సంవత్సరంలో ఒక వేరుబాటు జీవితాన్ని కలిగి దేవుని ఉద్దేశాలను అందుకొందువుగాక, ప్రత్యేకించబడిన గుంపుగా ఉందువుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఉప్పు ఏం చేయబడింది? వేరు చేయబడింది. కనుక మనం కూడా లోకానికి ఒక వేరుగా జీవించాలి, పాపానికి వేరుగా జీవించాలి, పాపిష్టి మనుషులకు వేరుగా జీవించాలి, పాపపు అలవాట్లకు చెప్తలేదు కొంచెం గట్టిగా వేరుగా జీవించాలి. హల్లెలూయా. మొట్టమొదటిగా ఉప్పులో ఉన్న మంచి లక్షణం ఏంటంటే వేరు చేయబడింది కనుక అది ఉప్పుగా మారింది. రెండోదిగా ఉప్పు ఏ రంగులో ఉంటుంది? చెప్తలేదు. రాజమ్మ ఏ కలర్ ఉంటుంది మీ ఇంట్లో? బయటనా? తెలుపును కలిగిన ఉప్పు, రంగుకు ఓ తెలుపును కలిగిన ఉప్పు. ఈరోజు ఉప్పు వలె మనం ఉండాలి అంటే తెలుపు అనే ఒక నుండి ఆ రంగు కాదండి, అంటే మన రూపానికి రంగు కాదు, పై రూపానికి తెలుపు కాదు, మన అంతరంగం తెల్లగా ఉండాలి. అంటే తెలుపు దేనికి సూచన అంటే పరిశుద్ధతకు సూచన, పవిత్రతకు సూచన, పరిశుద్ధమైన నడవడికకు సూచన. తెలుపు మన ఒక రూపానికే కాదు, రూపానికి తెల్లగా ఉండాలనుకోకుండా రూపానికి నువ్వు నల్లగా ఉన్నా ఏం కాదు, ఎట్లున్నా ఏం కాదు, కానీ నీ అంతరంగం మాత్రము తెలుపుగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. నీ మాటలు పరిశుద్ధంగా ఉండాలి, నీ ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధతను సూచించే విధంగా నీ జీవితం ఉండాలి. చూడండి, ఒకసారి బైబిల్లో మనం చూసినట్లయితే ఆ మాట చూడండి. యోబు అంటాడు, ఈ యోబు గ్రంథంలో ఉంటుంది, యోబు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం చూడండి. 8:8 8:8 నీవు పవిత్రుడివే ఉన్నట్లు లేదా? అదేనా? చూడండి, అది ఆ వచనం ఉందా? 8:6 చూడండి, 6వ వచనం, అదే 8:6 అమ్మ. నీవు పవిత్రుడవై నిశ్చయముగా వర్ధలింపచేయును. హల్లెలూయా. చేతులపై ఎప్పుగట్టి హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అంతరంగం తెలుపుగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, మన మాటలు పవిత్రంగా ఉండాలి,
మన చూపులు పవిత్రంగా ఉండాలి, మన నడక పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. తెలుపును అంటే పరిశుద్ధతను సూచించే విధంగా మన క్రియలు ఉండాలి. అప్పుడే నిశ్చయంగా నీవు అనుకున్నది, నీవు ఆలోచిస్తున్నది ఖచ్చితంగా దేవుడు వర్ధిలింపజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన నడిపింపు కూడా పవిత్రంగా ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. దైవజనులు భక్సింగ్ గారు చూడండి ఎంత అద్భుతమైన సేవ చేశారు. అయితే ఆయన వృద్ధాప్యంలో వచ్చినప్పుడు చూడండి ఆయన జీవితం ఎట్లా చూడండి. వృద్ధాప్యంలో కూడా నడవలేని స్థితిలో ఉన్నాడు. నలుగురు చేతులు పట్టుకుని నడిపించుకుంటూ వచ్చారు మందిరంలోకి. మనం ఆ వీడియో కూడా చూస్తాం ఇంటర్నెట్లో. నడిపించుకుంటూ వచ్చారు. పులిపెట్టి దగ్గర రాగానే నలుగురిని చేయి విడిచిపెట్టి ఆయన మాత్రం నేరుగా నడుచుకుంటూ వెళ్ళి మోకాళ్ళ మీద పడతాడు, మోకరించి ప్రార్థన చేయడం మొదలు పెడతాడు. ఆయన అద్భుతమైన సాక్ష్యం, ఆయన అద్భుతమైన సేవ చూడండి. ఆయన ఎక్కడ ట్రైన్లోకి వెళ్ళినా కూడా, ట్రైన్లో ఎక్కినా కూడా, నేను ఒకసారి జ్ఞాపకం చేశాను కదా, ట్రైన్లో కూడా ఒకరోజు ఇద్దరు ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఏంటంటే ఒక సైడ్ ఏమో డిజిఎస్ దినకరన్ గారు ఆ సీట్లో ఉన్నారు. ఇంకో దిక్కు ఒక వ్యక్తి ఎక్కినప్పటి నుంచి ఆయన దిగిపోయేంత వరకు ప్రార్థనలో ఉన్నాడు, మోకాళ్ళ మీదనే ఉన్నాడు. అంత ఎక్కినప్పటి నుంచి చూస్తున్నాడు. ఇవి పక్కన ప్యాసింజర్ దినకరంగా చూస్తున్నాడు. ఎక్కినప్పటి నుంచి దిగేదాకా ఎవరితో మాట్లాడలేదు, చక్కగా ప్రార్థన చేసుకుంటున్నాడు, బైబిల్ చదువుకుంటాడు, ప్రార్థన చేసుకుంటాడు తప్ప అసలు ఎవరు చూడట్లేదు. ఆయన దిగుతున్నప్పుడు అప్పుడు ఈయన అడిగారంట, మీ పేరెంట్స్ సార్ అంటే నా పేరు భక్సింగ్ అని చెప్పారట. హల్లెలూయా. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 10,000 సంఘాలు కట్టబడ్డాయంటే చూడండి. అటువంటి జీవితం చూడండి. అంటే ఏదో ఇంట్లో ప్రార్థన చేస్తున్నాడు అనుకోవచ్చు, చర్చిలో ప్రార్థన చేస్తున్నాడు అనుకోవచ్చు, కానీ ట్రైన్లో కూడా అంత ప్రార్థన జీవితం, అంత పరిశుద్ధ జీవితం. పరిశుద్ధంగా ఉన్నవారే ప్రార్థనలో ఎక్కువ గడపగలుగుతారు. అంతటి గొప్ప సేవ చేయగలిగారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఉప్పు తెలుపును సూచిస్తున్నట్టుగా, తెలుపు పరిశుద్ధ సూచనగా ఉన్నట్టుగా మన మాటలు, మన అంతరంగం పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా నిశ్చయంగా మనం అనుకునేవన్నీ వర్ధిల్లుతాయి. హల్లెలూయా. వస్త్రాలు తెలుపు కారణం ఏంది? నేను వస్త్రాల గురించి ఎప్పుడు చెప్తుంటాను. కారణం ఏంటంటే కేవలం ఒక ప్రత్యేకత కలిగిన గుంపు వలె ఉండాలని, స్కూల్కి వెళ్తున్న వరకు ఒక డ్రెస్ కోడ్ ఇచ్చారు, కాలేజీలో వెళ్తున్న వరకు ఒక డ్రెస్ కోడ్ ఇస్తున్నారు. ఆ పలానా డ్రెస్ చూడగానే వీళ్ళు కాలేజీకి వెళ్తున్నారా అనుకుంటాం. టీచర్లకు కూడా ఒక డ్రెస్ కోడ్ ఇచ్చారంట, సేమ్ శారీ ఉండాలంట, సేమ్ ఒకటే కలర్ శారీ. అట్లా ఉన్నారు. ఇప్పుడు అంతెందుకు హాస్పిటల్కి ఇచ్చారాక నర్సింగ్ చేస్తున్న వాళ్ళకు, డాక్టర్లు కూడా అందరూ ఒక డ్రెస్సు. అలాగే మందిరానికి వచ్చేవారు కూడా నువ్వు ఏ చీర కట్టుకున్నా, ఎంత విలువైన చీర కట్టుకున్నా, పెళ్ళికి వెళ్తురేమో, పేరెంటింగ్కి వెళ్తురేమో అనుకుంటారు తప్ప, అదే వైట్ కట్టుకున్నాం అనుకోండి, వైట్ కూడా వస్తున్నాం ఖచ్చితంగా అన్నిలో అంటారు. ఏమంటారు? చర్చికి వెళ్తున్నారు అంటారు. ఒక ఆమె చెప్తుంది, వీడియో మనం చూసాం, మీరు చూసారా? దీంట్లో ఇంటర్నెట్లో ఎక్కడ చూసాను నేను. ఒక ఆమె క్రైస్తవులు చూడు, వాళ్ళ ఆదివారం కాగానే తొందరగా తయారై అందరూ తెల్లబట్టలు కట్టుకొని వెళ్తుంటారు. కారణం ఏంటంటే ఒక ప్రత్యేకత అంతే. వాళ్ళు మందిరానికి వెళ్తున్నారని లోకం గుర్తిస్తుంది. ఒక వీలుంటే అది కూడా మీరు చేయండి తప్పకుండా. అయితే అదేం తప్పేం కాదు. మనం అట్లా ఉంటే లోకానికి ఒక ప్రత్యేకత వారు గుర్తించగలుగుతారు. మాదిరికరంగా ఉండాలి. ఆ విధంగా దేవుడు మీకు సహాయం చేయనుగాక. మొదటిగా ఉప్పు వేరు చేయబడింది, రెండోదిగా తెలుపు కలిగినది అంటే పరిశుద్ధకు సూచనగా ఉంది. మూడోదిగా ఉప్పుకుండే మంచి గుణం ఏంటో తెలుసా? ఇప్పుడు ఉప్పు ఎక్కువ దేంట్లో వేసుకుంటారు? కూరలు అంటే తక్కువ వేసుకుందాం అనుకున్నాం. ఇంకెక్కువ ఉప్పు కొంచెం ఎక్కువ దేంట్లో అంటారు? అది ఈ సంవత్సరం పచ్చళ్ళు పెట్టలే అంటే పెడితే గుర్తొచ్చు. మనం అంతా డైరెక్ట్ ఏమంటారు, రెడీమేడే మంది. పచ్చళ్ళల్లో ఎక్కువ వేస్తుంటారు. ఎందుకు వేస్తారక్క? పాడైపోకుండా నిలువ ఉండడానికి, బూజు పట్టదంట. ఇప్పుడు ఉప్పుకున్న మంచి గుణం ఏంటో తెలుసా? అది చెడిపోకుండా కాపాడుతుంది, పాడైపోకుండా. చెప్పండి, ఏం చెప్పండి, కుర్చీలు కూర్చొని చెప్పండి. కాపాడుతుంది. మందిరానికి వస్తుంది నువ్వు ఉప్పు వలె ఉండాలంటే నువ్వు ఇతరులను కాపాడే వ్యక్తిగా ఉండాలి, కానీ పాడైపోయేటట్టుగా చేయొద్దు. ఉప్పు ఎలాగైతే పాడు కానియదు,
దాని మీద ఉంచుకున్న నమ్మకం మనం ఉంచుతాం కదా. నమ్మకం ఉంచి ఎంత ఉప్పేస్తామో ఆ పచ్చడి పాడు కాదు, బూజు పట్టదు. అదే ఎక్కువైపోతే తొందరగా ఖరాబ్ అయిపోతుంది, పాడైపోనియదు. మనం ఉప్పు వల్ల జీవిస్తున్నప్పుడు, క్రైస్తవులుగా జీవిస్తున్నప్పుడు మనల్ని బట్టి ఇతరులు కాపాడబడాలి. మనల్ని బట్టి ఇతరులు మందిరానికి రావాలి. మనల్ని బట్టి లోకము ఒక మాదిరికరంగా జీవించడం నేర్చుకోవాలి తప్ప నిన్ను బట్టి ఇతరులు పాడైపోకూడదు. నీ మాటలను బట్టి ఇతరులు పాడైపోకూడదు. నీ మాటలను బట్టి ఇతరులు మందిరానికి దూరం కాకూడదు. పాడు చేసే తలంపులు మనలో ఉండొద్దు. మనంతా మన ఈ గుంపు అంతా ఎవరు? కాపాడే గుంపు. హల్లెలూయా! కాపాడేవారిగా ఉండాలి, కాపాడేవారిగా ఉండాలి. పాడైపోతున్న వ్యక్తిని కూడా కాపాడేటట్టుగా దేవుడు మనకు సహాయం, ఆ కృప మనలో నుంచి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. నిన్న దినం నాకు చాలా సంతోషం అనిపించింది. ఏంటంటే మా ఫ్రెండ్ అని చెప్పాను, ఒక జ్ఞాపకం చేస్తానేమో. మొన్న న్యూ ఇయర్కి అక్కడ డి కన్వెన్షన్లో అంటర్ రోడ్ దగ్గర కలవ టెంపుల్ పక్కన ఉంటుంది, పెద్ద ఈవెంట్ పెట్టారు. 5-6 లక్షలు, తాగినోనికి తాగినంత మందు, తిన్నోనికి తిన్నంత, డాన్సర్ అంటారు వాళ్ళు, సింగర్లు అంట, అందరూ వచ్చారు. దాని లోపల వెళ్ళడానికి 2,800. అది ఏర్పాటు చేసింది మా ఫ్రెండే. వాడు ఏమంటారు క్రైస్తవుడే, కానీ ఏమంటారు అది ఆ క్రైస్తవులో ఉన్న లక్షణాలు ఏమి లేవు. అయితే నిశ్చయంగా ఆచరణ లేదు. నేను దీన్ని ఒక ఫోటో చూశాను. ఏంటంటే వాడు బాప్తిసం తీసుకున్నట్టు ఫోటో పెట్టాడు. నేనేమనుకున్నానంటే ఇదేమన్నా ఏఐ ఫేక్ వీడియో అనుకున్నాను, ఫేక్ అనుకున్నాను. కానీ నీళ్ళు దిగాడు, ఇట్లా పట్టుకున్నాడు. పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారు చూస్తే వరంగల్ పాస్టర్ గారు. వెంటనే ఫోన్ చేశాను, అరే నిజమేనా, ఇది నిజమా కాదా అంటే నిజంగా తీసుకున్నాను. బాప్తిసం తీసుకునే ముందు 3 రోజులు క్లాసులు ఉంటాయంట కదా, అవన్నీ విన్నాను. 3 రోజులు వెళ్ళాను, ఫాస్టింగ్లో ఉన్నాను. నాకు ఎప్పటి నుంచో అనిపించింది తీసుకుందామని. అయితే నేను ఒక ఫీల్డ్లో ఉన్నాను కనుక మరి ఆ ఫీల్డ్కు నువ్వు ప్రార్థన చేయి. ఆ ఫీల్డ్లో ఉన్న నేను చెడుకు ఎక్కువ అట్రాక్ట్ కాకుండా దాంట్లో నుండి నేను అనేకులను రక్షించే వారిగా ఉండాలి, కానీ నేను దాంట్లో ఉండొద్దు అని ప్రార్థన చేయని చెప్పాడు. బాప్తిసం తీసుకున్నట్టు నాకు చాలా సంతోషం అనిపించింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వరంగల్లో ఏదో ఫుడిగో అని ఏదో కొత్తగా స్టార్ట్ పెట్టాడు. మన ద్వారా ఇతరులు కాపాడబడాలి. అందుకే ఆ మాట ఉంటుంది, ఏ విధం చేతనైనా నరకంలో నుంచి లాగాలి తప్ప మనం నరకంలో అడుగుపెట్టేట్టు ఉండదు. అగ్నిలో నుంచి లాగినట్టు కొందరులైనా లాగాలి, అంతే తప్ప మనం ఇతరుల ఆలోచన చూస్తే పాడైపోదు. కొంతమంది మందిరానికి వచ్చి కూడా ఆ అలవాట్లు ఏంటంటే పాడు చేసే లక్షణం అంట. ఇప్పుడు 100 మంది మంచి మామిడి పళ్ళు తెచ్చి దాంట్లో ఒక కులిపోయిన మామిడి పళ్ళు వేస్తే ఏమవుతుంది? అదొకటి ఖరాబ్ అవుతుందా? దాంతోపాటు అన్ని ఖరాబ్ అయినట్టుగా ఏమైపోతుందంటే కొద్దిగా సార్లు కొన్ని చోట్ల మనం చూస్తుంటాం కదా, కొద్దిమందిని బట్టి కొద్దిమంది వాళ్ళు ఎట్లాంటి రక్షణ వైపు అడుగులు వేయకుండా. ఓ రోజు ఒక సహోదరి యవనస్తురాలు ఇట్లే ముందు కూర్చున్నారు, యవనస్తులు అందరూ కదా, వీళ్ళే అనుకుందాం. వీళ్ళలాగానే ఒక సిస్టర్ వచ్చిందంట. ఆ రోజు వాక్యం విన్నది, బాప్తిసం తీసుకోవడానికి చేయొద్దన్నప్పుడు వీళ్ళు చేయెత్తలేదు, కానీ చేయెత్తింది. నేను తీసుకుంటాను చేయెత్తింది. సరే బాప్తిసానికి కొన్ని వస్త్రాలు తెచ్చుకోవాలంట అనుకుని వచ్చే వారం ఆ బుట్టిలో వస్త్రాలు తీసుకొచ్చుకొని బట్టలు టవల్ అన్నీ తెచ్చుకొని రెడీగా పెట్టుకుని పక్కన కూర్చుందట. కూర్చుంటే పక్కన ఒక ముసలమ్మ కూర్చుందట. ఏంటమ్మా అక్కడ బుట్లో బట్టలు తెచ్చుకున్నామంటే చర్చికి అంటే, ఈరోజు నేను బాప్తిసం తీసుకుపోతున్నా అని సంతోషంగా చెప్పిందట. బాప్తిసం తీసుకుంటే, ఏంటి ఇంకా నీకు 18 ఏళ్ళు దాటలేదు, 20 ఏళ్ళు కూడా ఉండవు, నువ్వు అప్పుడే బాప్తిసం తీసుకుంటావా? నీకు తెలుసా ఎప్పుడు ఏళ్ళ తరబడి బాప్తిసం తీసుకున్న మేమే అయ్యో దీంట్లో చిక్కబడ్డావు, ఎటు పోరాదు, ఏం తినరాదు, ఎక్కడ ఉండరాదని మేము అనుకుంటుంటే నువ్వు అప్పుడే బాప్తిసం తీసుకుంటావా? లోకంలో ఎన్ని రుచులు ఉన్నాయి తెలుసా నీకు? లోకంలో ఎట్లా తిరగాలి యవన కాలం అంతా మళ్ళీ వస్తుంది అనుకున్నావా? తిరగాలి, త్రాగాలి, అన్ని విధాలుగా అనుభవించిన తర్వాత అప్పుడు పండు సగం ఊడిపోయిన తర్వాత అప్పుడు రావాలి తప్ప అని అంటుందట. అంతేనా అంటే అంతే అనుకుని, అమ్మో అంతేనా, బాప్తిసం తీసుకుంటే కండిషన్ ఉండాలి అంతే. సరే నేను తీసుకొని అనుకొని వెనక్కి వెళ్ళిపోయిందట. పాస్టర్ గారు ఆమెను బట్టి పలానా సిస్టర్ తీసుకుంటాను అన్న చేతనంటే ఇంకా 18 మంది ఎత్తారట. 18 మంది బాప్తిసం తీసుకుని తప్ప ఆమె మాత్రం కనబడలేట. తర్వాత పాస్టర్ గారితో అంటుంది, అమ్మ నువ్వు ఎందుకు తీసుకోలే అంటే, పలానా అమ్మ చెప్పిందంటే, అవునా నువ్వు ఆ అమ్మ పక్కన ఎందుకు కూర్చున్నావు అని చెప్పిందంట. ఇటు ఇంకా మన మందిలో ఉన్నారు ఎవరైనా అట్లా
ఉన్నారా? లేరు కదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉంటే ఈ నూతన సంవత్సరం మార్పు యందు నీ ద్వారా నీ పిల్లలు, నీ ఇంటి వారు, నీ కుటుంబ సభ్యులు, నీ వీధి వారు రక్షించబడేటట్టుగా, కాపాడబడేటట్టుగా నీ ప్రయత్నము, నీ మాటలు, నీ క్రియలు ఉండాలి. అంతేగాని చెడగొట్టేటట్టు ఉండొద్దు, చెడిపోయేటట్టుగా ప్రేరేపించొద్దు, చెడగొట్టే మనసు ఉండొద్దు. ఒకవేళ ఉంటే నిశ్చయంగా ఈ నూతన సంవత్సరం నువ్వు రూపాంతరం చెందుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఉప్పు కాపాడే లక్షణం కలిగి ఉంది. మనం కూడా ఇతరులను కాపాడేటట్టుగా దేవుడు మనకు సహాయం చేయునుగాక. హల్లెలూయా. ఈరోజు అలాగో నిలబడదాం. మనల్ని బట్టి అనేకులు కాపాడబడాలి. కొంతమంది ఉంటారు ఏంటంటే వాళ్ళు కాపాడబడడం కాదు, వాళ్ళు ఏంటో అది కొత్తగా వాళ్ళు మందిరానికి పాడే వాళ్ళు చూస్తే అన్ని ఏమంటారు పాడే వాళ్ళకి అన్నీ లిస్ట్ అవుట్ పెడుతుంటారు. ఇట్లా పాడరు. ఇంకొద్దిమంది రూల్స్ పరిచయం చేయరు, పరిచయం చేసేటోళ్ళకి వంకలు పెడతా ఉంటారు. ఇట్లా చేస్తావా, చేస్తే ఇట్లా ఉండాలి. ఇంకొద్దిమంది ఉంటారు వాళ్ళు కానుకలు ఇవ్వరు, ఇచ్చేవారిని ఇవ్వనివ్వరు. మనం ఎందుకు ఇవ్వాలి? పలానా వాళ్ళు ఇస్తారు కదా, వీళ్ళు ఇస్తారు కదా, వాళ్ళు ఇస్తారు కదా. ఇదంతా చెడగొట్టి గుంపు. అదే ఆ కీర్తనలో మొదటి అధ్యాయంలో ఉంటుంది కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడువక నిలువక. వీళ్ళు కాపాడడం విడిచిపెట్టి వాళ్ళ తత్వం బట్టి అనేకులు చెడిపోయే తత్వం కలిగి ఉన్నారు. అట్లా ఉండొద్దు. మనం ఈ క్రొత్త సంవత్సరం నుంచి మన ద్వారా అనేకులు కాపాడబడదుము గాక, మన ద్వారా అనేకులు రక్షించబడును గాక, మన వీధంతా కదిలించబడేటట్టుగా మన ప్రయత్నాలు ఉండును గాక. ఆమెను చెప్పండి గట్టిగా. మూడోదిగా ఉప్పుకున్న లక్షణం ఏంటి? కాపాడే లక్షణం. అది పాడైపోనివ్వదు. కనుక మనం కూడా ఇతరులను ఎవరు పాడైపోయేటట్టుగా మన క్రియలు, మన మాటలు ఉండొద్దు. నాలుగోదిగా ఉప్పుకుండే లక్షణం ఏంటి తెలుసా? రుచి కలిగించే ఉప్పు. ఏంటంటే ఉప్పు ఏమిస్తుంది? అసలు ఇంత నుండి ఈ సంవత్సరం కొంచెం ఆ వంట మనిషి పెట్టి వాళ్ళు వండించారు కనుక మంచిగా వచ్చింది. ఇంతమంది కూడా వంట మనిషి పెట్టి వండించను. ఏ సంవత్సరం అయినా కరెక్ట్ ఉప్పే తక్కువైపోయింది. గన్పూర్లో కూడా వండినప్పుడు ఎప్పుడైనా ఉప్పే తక్కువైతుంది. కరెక్ట్ అమ్మ ఉప్పు తీసుకురా. ఉప్పు లేకపోతే ఒక నిమిషం తినలేము. ఒక నిమిషం. ఎప్పుడైనా మా అమ్మ ఏదైనా కర్రీస్ వండి కూడా టేస్ట్ అని అడిగితే నాకు టేస్ట్ తెలియదు. ఎందుకు తెలియదు అంటే నేను ఎట్లున్నా, ఎక్కడ పోయినా మనకు అలవాటు అయిపోయింది. వాళ్ళు కారం పెట్టినా ఉప్పు పెట్టినా తింటాం. అందుకే మొన్న స్వామి ఇంట్లో ప్రార్థన అయినప్పుడు అక్క నన్ను అడుగుతుంది, కలిసింది కూరగాయలు తింటే నాకు తెలుస్తలేదు. నేను మంచిగా తింటున్నా, అంకులు మాత్రం ఉప్పు తీసుకురాపో, ఉప్పు తక్కువైంది అంటే కొంతమంది టేస్ట్ తెలుస్తుంది కాబట్టి తెలియదు. అది చూడండి, ఉప్పు ఏం చేస్తుంది సార్? రుచి కలిగించుతుంది. మన మాటలు ఎలా ఉండాలి సార్? బైబిల్ స్పష్టంగా రాయబడింది. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం నుండి. మీ సంభాషణ ఉప్పు వేసినట్టు చాలు. హల్లెలూయా. ఉప్పు రుచినిస్తుంది. అలాగే మనం ఉప్పులాగా జీవించినప్పుడు మన మాటలు కూడా, మన పద్ధతులు కూడా రుచి కలిగించే విధంగా మధురంగా ఉండాలి. ఉప్పు లేకపోతే ఎంత కష్టపడి ఎన్ని కిలోలు పెట్టి ఎంత డబ్బు పెట్టి వండినా రుచి ఉంటుందా? అక్క బేబక్క ఒలివక్క రుచి ఉంటుందా? ఉండదు. ఏం చేస్తారు? ఎంత మంచి నోటికాడ పెట్టిన బుక్ అయినా అంత తీసి పడేస్తాం, ఉమ్మేస్తాం. ఎందుకంటే రుచి లేదు. ఈరోజు క్రైస్తవులుగా జీవిస్తున్న మనం అనేకులకు మధురకరంగా ఉండాలి. మన మాటలు కానీ రుచి కలిగించే విధంగా. నీ పేరు చెప్పగానే, ఇప్పుడు ఉప్పు పేరు చెప్పగానే మనకి ఏం గుర్తొస్తుంది? అబ్బా కాస్త ఉప్పు ఉంటే, ఏమంటారు రాజక్క, కాస్త ఉప్పు ఉంటే ఎంత బాగుండేదో. పాస్టర్ అన్ని వడ్డించింది కానీ ఉప్పు పెట్టలే, ఉప్పు వేస్తే మంచిగా. ఎవరు అని అడుగుతాం ఇంత ఉప్పు లేకపోతే. అలాగే ఉప్పు పేరు దాని పేరు గుర్తు చేయగానే దాని లక్షణం ఎట్లా గుర్తొస్తుందో, నీ పేరు చెప్పగానే అబ్బా పలానా మంచి వ్యక్తి అండి, నువ్వు మధురమైన వ్యక్తిగా, మాదిరికరమైన వ్యక్తి అని గుర్తు రావాలి. పలానా తల్లి పేరు చెప్పగానే అబ్బా ఎంత మంచిదండి, మా అందరి గురించి రోజు ప్రార్థన చేస్తుందని చెప్పి రావాలి. వామ్మో అవునా, చర్చిలో నీకు తెలుసా పాస్టర్ అయ్యా, చర్చిలో ఒకలాగా ఉంటుంది, బయట ఒకలాగా ఉంటుంది అనొద్దు. నీ పేరు ఒక మాదిరికరంగా ఉండాలి. అది ఎన్నైనా మధురానిచ్చేదిగా ఉండాలి. నేను దినం హైదరాబాద్కి వెళ్ళాను. నేను ఒకసారి చెప్పాను, మరియమ్మ వాళ్ళ పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయికి మ్యారేజ్ అయింది విన్నాను నేను. ఎక్కడైందన్నా అంటే అమెరికాలో అయిందని చెప్పాడు. అవునా, మరి వెళ్ళారంటే వెళ్ళారని చెప్పారు, ఇద్దరు వెళ్ళారని చెప్పారు. అది చూడండి,
ఆ ఎట్లా వివాహం కుదిరిందంటే ఒక పేరుని బట్టి అంతే. వాళ్ళ కొడుకు పేరు బక్సింగ్ అని పెట్టుకున్నాడు. బక్సింగ్ అని పెట్టుకున్నాడు. బీటెక్ చదువుతున్నప్పుడు కాలేజీలో ఒక ఆమె అడిగిందంట, మీరు సిక్కులోలా అని అడిగిందట. అంటే సిక్కు కులస్తులా అని అడిగిందట. ఎందుకంటే అదే బక్సింగ్ అని పెట్టుకున్నావు కదా, ఇప్పుడు మహేందర్ సింగ్ అని, యువరాజ్ సింగ్ అని వాళ్ళందరూ సిక్కులో కనుక ఈయన అనుకుందంటే ఇప్పుడు సిక్కులో అయితే మరి ఎంటికలు ఇట్లా ఏమంటుందని ఇట్లా బాగపెట్టలేదు. నా పేరు నాకు అర్థం తెలవాలంటే నెట్లో చూడని చెప్పాడట. చూస్తే బక్సింగ్ అని కొట్టుకొని ఆయన హిస్టరీ వస్తుంది కదా, అది చదివి రక్షించబడింది. అద్భుతం తెలుసా? ఆ యొక్క హిస్టరీ ఆయన చరిత్ర చదివి ఒక రూపాంతరం పొందుకొని మెల్లమెల్లగా కొన్ని రోజులు మందిరానికి వెళ్ళడం, మెల్లమెల్లగా మందిరానికి వెళ్ళడం, ప్రార్థన నేర్చుకోవడం, సీక్రెట్గా బాప్సం తీసుకుందట. ఆమె ఎంత అద్భుతం అంటే ఒక పేరు అంతే. ఈరోజు నీ పేరు కూడా వినగానే నీ వీధి వాళ్ళందరూ కదిలించబడేటట్టుగా ఒక రుచికరంగా నువ్వు జీవించదువుగాక. ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. నీ పేరు చెప్పగానే నీ యొక్క ప్రవర్తన గుర్తు రావాలి వాళ్ళకు. నీ పేరు చెప్పగానే ఒక నువ్వు నిలిచున్న మాధురి తత్వం, నీ పేరు చెప్పగానే ఎట్లాగ నువ్వు అందరిలో ఉంటావు అలా అది గుర్తు రావాలి వాళ్ళకు. అలా ఉండాలి నీవు. మధురాన్ని ఇచ్చేది విధంగా, రుచికరంగా నీ మాట అయినా, నీ యొక్క ప్రవర్తన అయినా, ఇతరులతో నువ్వు నడుచుకునే విధానమైనా మధురాన్ని ఇచ్చేదిగా, రుచికరంగా ఉండాలి. అందుకే అన్నాడు, మీ ప్రతి మాట ఉప్పు వేసినట్టుగా కృపాసహితంగా, గ్రేస్ఫుల్ వర్డ్. గ్రేస్ఫుల్ అంటే ఒక కృపను పొందుకునే విధంగా నీ మాట ఉండాలి. కొద్దిమంది మాట ఉప్పులాగా కాదు, నిప్పులాగా ఉంటుంది. మంట పెట్టినట్టే, అది ఇతరుల మీద గుండెలో మండించినట్టే, హృదయాన్ని నొప్పించేటట్టుగా మనం ఉండద్దు. నిశ్చయంగా రుచికరంగా మన జీవితం, మన నడవడిక నిలబడునుగాక. ఆమె చెప్పండి గట్టిగా. నేను అంటాను, ఒక్క యోసేపు దేశంలో అంత పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతుకుతూ నడుస్తూ తన జీవితం ఎంతటి రుచికరంగా ఉందంటే చూడండి, తనకు కలిగిన శ్రమలన్నీ కూడా తను ఏనాడు పాజిటివ్గా తీసుకున్నాడు కానీ ఏనాడు నెగిటివ్ తీసుకోలేదు. అద్భుతం ఏం తెలుసా? తను కీడు చేసిన వారికి కూడా తను రాజు అయిన తర్వాత, తను ప్రధానమంత్రి అయిన తర్వాత ఏనాడు కీడు చేయాలని ఉద్దేశించలే. ద్రాక్షరసం అందించే ఆ వ్యక్తికి ఎంత మేలు చేశాడు. ఆ వ్యక్తి మర్చిపోయాడు. మరి ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ వ్యక్తిని జైల్లో వేసాను, ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించడం రాయబడలా. అంటే యోసేపు జీవితం ఒక మధురమైన జీవితం. అందుకే యోసేపు జీవితాన్ని ఫలించేడు కొమ్మ అంటాడుగా తన తండ్రి అయిన యాకోబు దీవిస్తూ కూడా, యోసేపు ఒక ఫలించేడు కొమ్మ, తన ద్వారా అనేకులు ఫలాలు ఫలిస్తాయి. తను ఏనాడు శిక్షను, కఠినత్వాన్ని కోరుకోలేదు. ఈరోజు మనం కూడా అటువంటి రుచికరంగా మన జీవితం, మన పేరు చెప్పగానే మన గుణం తెలిసే విధంగా అటువంటి మధురాన్ని అందించేటట్టుగా జీవించుదుముగాక, అందరితోలాగా మాట్లాడుదుముగాక. హల్లెలూయా. దేవుడు ఆ కృప మనకిచ్చునుగాక. ఎన్ని చెప్పాను? 4. 5వదిగా ఉప్పుకు ఉండే మంచి గుణం ఏంటో తెలుసా? కలిసిపోయే ఉప్పట. ఏ వంటలైనా ఉప్పు వేయగానే ఏమైపోతుంది? కలిసిపోతుందట. నీళ్ళల్లో కలిసిపోతుంది. కలిసిపోవడమే. దేంట్లోనైనా కలిసిపోతుంది. కొద్దిమంది ఉంటారు కలవని గుంపుది, వీళ్ళు కలవరు. ఇప్పుడు మా రిలేషన్ ఒక ఉన్నది, మా రిలేషన్ మా మామయ్య వాళ్ళ సిస్టరు, వాళ్ళ కుటుంబం అంతా బాప్సం తీసుకున్నాలే, వాళ్ళు ఒక సంఘానికి వెళ్తారట. ఈ ఇంట్లో ప్రార్థన అయినా వాళ్ళు రారు. ప్రార్థనకు వస్తారేమో కానీ భోజనం పెడితే తినరట. సొంత తమ్ముని మ్యారేజ్, అది క్రైస్తవుని మ్యారేజ్, అది తినలేదట. మీరు తినద్దు, మా పాస్టర్ తినద్దని చెప్పిండు అని చెప్తే ఆమె కొరకు సపరేట్గా హోటల్ని తెప్పించారట. సొంత వాళ్ళ తండ్రి అంటున్నాడు, ఏం సైకో ఫ్యామిలీ అయ్యా. మొత్తం ఏంటంటే కనీసం బర్త్డే ప్రార్థన పెట్టుకుని కూడా ఏది జరగదు, పెళ్ళిళ్ళకి వెళ్ళొద్దు. ఏదో ఇప్పుడు మనం ఏ యొక్క సిద్ధాంతమైనా మందిరానికి వస్తున్న మనం చూడండి, కొద్దిమంది ఉంటారు ఏంటంటే వాళ్ళ మందిరానికి వెళ్ళే వారికి ప్రైజ్ లార్డ్ చెప్తారు. ఇదేం ఇంత ఆశ్చర్యమో. అట్లుండొద్దు మనం. ఉప్పు దేంట్లో వేసినా, నీళ్ళలో వేసినా కరిగిపోతుంది. ఏ వంటలో వేసినా అది ఎంత వేడి ఉన్నా కలిగిపోతుంది, చల్లగైనా కలిగిపోతుంది. దేంట్లైనా దానికి ఏంటంటే కలిసిపోయే గుణం. మన మందిరానికి వచ్చే ప్రైజ్ లార్డ్ చెప్పడం,
మన మందిరానికి వచ్చే వాళ్ళకి ఏదో కష్టం వస్తే ఆదుకోవడం కాదు, ఎవరైనా అన్యులైనా దేంట్లో అయినా మనం అందరితో కలిసిపెట్టేట్టుగా, అందరికీ సహకరించినట్టుగా, ఎవరికి కష్టం వచ్చినా ఆదుకునే గుంపులోని ఉండాలి. ఆమెను చెప్పు గట్టిగా హల్లెలూయా. లోకానికి ఒక మాదిరి రావాలి. అబ్బా వీళ్ళు మందిరానికి వెళ్ళి అందరూ కలిసి గట్టిగా ఉంటారు అట్టని చెప్పి త్రాగటోళ్ళతో కలిసి తాగడం, తినటోళ్ళతో కలిసి తిన, అటువంటి వాళ్ళతో కలిసిపోవడం కాదు. నీకు అర్థం తెలుసు, ప్రార్థన పనులతో కలువు, చక్కగా పరిశుద్ధంగా జీవించే వాళ్ళతో కలువు. వాళ్ళు అన్యులైనా వాళ్ళు లోకం విమర్శమైనా వారు పరిశుద్ధంగా జీవించేవారైతే మనకు అర్థమవుతుంది కదా. త్రాగబోతులు కాకపోతే, తిండిబోతులు కాకపోతే, లోకములు భయంకరమైన దాంట్లో మునిగి తేలకుండా ఉంటే అటువంటి వాళ్ళతో సహకారంగా ఉండు. ఎవరి కష్టం వచ్చినా మనం ఆదుకునే వారిగా ఉండాలి. ఎవరికి వచ్చినా మనం ధైర్యం చెప్పేవారిగా ఉండాలి. కొంతమంది నేను చూస్తుంటాను అప్పుడప్పుడు, ఏంటంటే వీళ్ళు పక్కన చర్చికి వాళ్ళు చనిపోయినా కూడా వాళ్ళ దగ్గరికి ఒక మాట, ఆదరణ మాట చెప్పరు. ఎందుకు అట్లుండా? అటువంటి జీవితం మనం కోరుకోలేదు. అటువంటి జీవితం దేవుడు మనకు అనుగ్రహించమని నడుమని చెప్పలేదు. మనం అందరం నమ్ముకుంది ఒకే దేవుణ్ణి, కొన్ని సిద్ధాంతాలే వేరుగా ఉన్నాయి తప్ప మన దేవుడు ఆలోచనలు మన అందరిలో ఒకలాగా ఉండాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. చర్చికి వెళ్ళేటోళ్ళు ఇట్లా ప్రవర్తిస్తే లోకానికి ఏ మాదిరి ఉన్నట్లు? అందరితో కలిసిపోయేటట్టుగా, అందరితో కలిసి నడిచేటట్టుగా, వాళ్ళకు నిన్ను బట్టి వాళ్ళతో కలిసి నడుస్తున్నప్పుడు నీ స్వభావం బట్టి, నీ ఆలోచన బట్టి ఆటోమేటిక్గా వాళ్ళు నీ వైపు తిరుగుతారు, రక్షణ వైపు వస్తారు, మందిరానికి వస్తారు. అట్లాగా ఉండాలి. అంతేగాని సిద్ధాంతాలు వేరని, వాళ్ళు వేరని, వాళ్ళు కేథలికు, వీళ్ళు రోమను, వీళ్ళు ఎబ్రోను అని చెప్పి మనం కలిసి కట్టుగా నడిచే గుంపులో ఉండకపోతే చూడండి, దేవుని ప్రేమను మనం ఎప్పటికీ తెలుసుకోలేము. వెంటనే వాళ్ళు వెంబడించే సిద్ధాంతాన్ని వాళ్ళు వెంబడించరు, నువ్వు నేర్చుకునే సిద్ధాంతం నువ్వు నేర్చుకో. అంతేగాని అందరితో సమాధానంగా, ఆ మాట ఉంటుంది ఏం తెలుసా? రోమాపత్రిక ఉంటుంది చూడండి, రోమాపత్రిక 12:18. త్వరగా రోమాపత్రిక 12:18. శక్యమైనంత మట్టుకు, మరలా ఒకసారి చదువుతారు అది, మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. మన క్రైస్తవులైనందుకు, క్రైస్తవునిగా జీవిస్తున్నందుకు, ఉప్పు వలె జీవిస్తున్నానని చెప్పుకున్నందుకు కాదు, ఆ లక్షణం మనలో కనబడాలి. ఒకవేళ వాళ్ళు హాని చేసిన వారైనా, కీడు చేసిన వారైనా సమాధానంగా ఉండడానికి ప్రయత్నించు. ఒకవేళ వాళ్ళు దూరం పెట్టిన ప్రయత్నమే చెయ్యి. అందరితో కలిసి వారి కష్టాల్లో ఆదుకునే వ్యక్తులుగా మనం నడుచుదాం గాక. హల్లెలూయా హల్లెలూయా. ఇంతకుముందు యోసేపు గురించి చెప్పాను కదా. యోసేపు చెరసాల్లో ఉన్నప్పుడు 2 వ్యక్తులకు దర్శనం వస్తుంది. ఆ 2 వ్యక్తులు అన్యులే. కానీ యోసేపును వాళ్ళు ఆశ్రయించినప్పుడు యోసేపు చెప్పాడా, విడిచిపెట్టాడా? చెప్పలేదా? నువ్వు అన్యునివి, నేను క్రైస్తవుని చెప్పా, విడిచిపెట్టాడా? అంటే సమస్త వ్యక్తులకు మేలు చేసే ప్రయత్నం, ప్రతి ఒక్కరు మేలు చేసే ప్రయత్నం, మేలు తప్ప కీడు చేయాలని ఎప్పుడు ఉద్దేశించలేదు. ఆ దర్శనాన్ని వివరించాడు, ఇలా జరుగుతుందని చెప్పాడు, స్పష్టంగా చెప్పాడు. అందరికీ మేలు చేసే తత్వమే చేస్తున్నారు తప్ప కీడు ఏనాడు చేయలేదు. ఇస్సాకు బైబిల్లో ఉన్న ఇస్సాకు కూడా తాను గెరారు ప్రాంతంలో ఉన్నప్పుడు, తాను ఎక్కడ బావి నీళ్ళు వచ్చినప్పుడు శత్రువులు వచ్చి అడ్డుకుంటారు. కానీ ఏనాడు యుద్ధం చేసినట్టు ఉండదు. అడ్డుకున్నప్పుడు విడిచిపెట్టి మళ్ళీ ఇంకో ప్రాంతానికి వెళ్తాడు, విడిచిపెట్టి ఇంకో ప్రాంతానికి వెళ్తాడు. ఏనాడు శత్రువులతో అడ్డుకోలేదు. అంటే ఇస్సాకుకున్న నమ్మకం ఏం తెలుసా? ఇస్సాకు కళ్ళు కలిసిపోయే గుణం ఎందుకు కలిగి ఉన్నాడు? కఠినంగా ఎందుకు లేడు తెలుసా? దేవుడు నేర్పించిన ఆ గుణం, దేవుడు నేర్పించిన ఆ స్వభావం. ఎన్ని బావులతో విన్నా శత్రువులు వచ్చి అడ్డుకుంటారు. ఇది మా బావి, లేదయ్యా ఇది మా తండ్రి అబ్రాహాం తవ్వింది, అయ్యో ఒకప్పుడు పూర్తి చేశారంటే లేదు అన్న కూడా గెరారు ప్రాంతంలో దేవుడు చెప్పాడు, నువ్వు ఉండవన్నంత వరకు దేవుడు ఆ కఠినస్తుల మధ్యలో ఉన్నాడు తప్ప ఏనాడు తను కఠినంగా ప్రవర్తించలేదు. కనుక ఈరోజు కలిసిపోయే తత్వం కలిగి ఉండాలి. ఉప్పు వలె. కొంతమంది ఉంటారు ఎట్లంటే, వీళ్ళు కలిసిపోరు. ఎట్లా అంటే, ఆమె ప్రార్థన చేస్తుందా? ఆమె ప్రార్థన రాదు, ఏం రాదు.
పాస్టర్ ఏమన్నాడు? ప్రార్థన పరులతో కలవమన్నాడు. ప్రార్థన రాని వాళ్ళతో కూడా నేర్పించి, అయ్యా ఇట్లా కాదమ్మా, ఇట్లా ప్రార్థన చేయాలి, ఇట్లా కాదమ్మా, ఇట్లా వాక్యం చదవాలి, ఇట్లా మందిరానికి రావాలని అని చెప్పే విధంగా నీవు ఉండాలి. వారి ఆత్మీయత తక్కువ ఉందని చెప్పి వారిని దూరం పెట్టడం కాదు. వారి ఆస్తి తక్కువ ఉందని చెప్పి దూరం పెట్టి వారు ఉండొద్దు. వాళ్ళకేముంది, వాళ్ళకి ఏం గతి లేదు, వాళ్ళతో మాట్లాడతాం మనం, వాళ్ళ దగ్గర పోతామా ఊకే? అనే తత్వం మనలో ఉండొద్దు. నీకు ఆస్తి ఉన్నా, నీకు ఆత్మీయత ఉన్నా, నువ్వు ఆర్థికంగా స్థిరపడినా, నువ్వు చదువుకున్న వ్యక్తివైనా, నువ్వు ఉద్యోగం చేసే వ్యక్తివైనా, అందరితో కలిసి నడిచేటట్టుగా వారి అటువంటి ఒక మంచి గుణాన్ని మనం కలిగి ఉండాలి. వాళ్ళ దగ్గర ఉన్న లేమిని బట్టి దూరం పెట్టేవారిగా ఉండొద్దు. ఈ కొత్త సంవత్సరం ఈ విషయాలు నీలో కనబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆమెను చెప్పు గట్టిగా, ఆమెను చెప్పు గట్టిగా. ఈ విషయాలు నీలో ఉండాలి. ఇలా అలవర్చుకొని ఈ నూతన సంవత్సరం ప్రారంభించు. ఈ మొదటి దినమే నిశ్చయంగా తప్పక దేవునికి సహాయం చేస్తాడు. మనం ఉద్యోగం చేసే చోట కూడా వాళ్ళు దేవుడు నమ్ముకోలేదు అని చెప్పి వాళ్ళకి ఏ విషయాలు తెలియకపోతే మనం అన్ని తెలిసిన మనం దూరం పెట్టొద్దు. మనం నేర్చుకున్న విద్యనే, మనకు దేవుడు ఇచ్చిన అవకాశమే, ఆ అవకాశాన్ని ఉపయోగించి ఇతరులకు ప్రోత్సాహకరంగా ఉండు. దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు. ఉప్పులో ఉన్న 5వ లక్షణం ఏంటి చెప్పండి? కలిసిపోయే గుణం. ఏ పరిస్థితి అయినా అది కలిసిపోతుంది. మనం కూడా అలా కలిసిపోతూ దేవుని నామాన్ని కనపడదాం. 6వదిగా అన్నిటికంటే శ్రేష్టమైన లక్షణం ఏంటి తెలుసా? ఎంత వేరుబాటు జీవితం ఉన్నా, ఎంత తెలుపు కలిగినా, ఇతరులను పాడైపోకుండా చెడిపోకుండా కాపాడే వ్యక్తివైనా, ఎంత రుచి కలిగిన స్థితి నీలో ఉన్నా, ఎంత కలిసిపోయే గుణం ఉన్నా, ఉప్పుకుండా మంచి లక్షణం ఏంటి తెలుసా? 6వ లక్షణం, అది దేంట్లో వేసినా అది కరిగిపోతూ మనకు రుచినిస్తుంది. అంటే కరిగిపోయే తత్వం. కనబడదు, కనిపించని ఉప్పు. కనిపిస్తుంది ఎప్పుడైనా ఉప్పు కూరలో వేసినప్పుడు, కానీ దాని రుచి మాత్రం మనకు తెలుస్తుంది. అంటే మరుగైపోయే తత్వం, కనిపించని తత్వం, అది మనకు నేర్పిస్తూ ఉంది. నువ్వు ఎంత మధురంగా ఉన్నా, ఎంత కానుకలు ఇచ్చినా, ఎంత పాటలు పాడినా, ఎన్ని విద్యా వైద్యాలు ఎన్ని నీకున్నా, ఎంత పరిచయం చేసినా, మరుగైపోయే తత్వం మనకు కలిగి ఉండాలి. మరుగైపోయే తత్వం మనకు కలిగి ఉండాలి. క్రీస్తును కనిపించే తత్వం ఏమన్నా కనబడాలి. నీ గుణం అవుపడాలి, నీ తత్వం అవుపడాలి, నీ టాలెంట్ అవుపడాలి, నేను ఇచ్చే కానుక అందరికి అవుపడాలి, నా పేరు అందరికి అవుపడాలి, లేదంటే నేను పరిచర్య చేస్తున్నాను, నేను చేసే పరిచర్య అందరికి కనబడాలి అనే విధంగా ఉండొద్దు. వింటున్నారా? అదే విధంగా ఉండొద్దు. మనం ఏం తెలుసా? ఎంత మేలు ఎంత ఎన్ని లక్షణాలు కలిగి ఉన్నా మనం మరుగైపోతే క్రీస్తు ప్రత్యక్షమవుతాడు. ఆమెను చెప్పండి గట్టిగా, ఆమెను చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మరుగైపోయే తత్వం కనబడాలి. మన తలాంతులైనా, మన విద్యా వైద్యములైనా, లేదంటే మనకున్న ఆలోచనలైనా, ఏదైనా నువ్వు మరుగైపోతే దేవుడు కనబడతాడు. కనబడాలి, నేను ఎప్పుడు నా పేరు వినబడాలి, నేను కనబడాలి అని కోరుకునే తత్వంలో ఉండొద్దు. ఉప్పు కరిగిపోతున్నట్టుగా, మరుగైపోయినట్టుగా మనం కూడా క్రీస్తును కలిగిన మనం ఒక మరుగైపోయే తత్వాన్ని కలిగి ఉన్నాం. మనం మరుగైపోతే ఏమో తెలుసా? దేవుని లక్షణాలు, దేవుడు ఆలోచనలు మన ద్వారా దేవుడు ప్రత్యక్షపరుస్తాడు. ఆమెను చెప్పండి ఒకసారి గట్టిగా, ఆమెను చెప్పండి గట్టిగా. ఈ కొత్త సంవత్సరం అంతా నీలో క్రీస్తు ప్రత్యక్షమగును గాక, నీలో క్రీస్తు కనబడును గాక, క్రీస్తు ఆలోచనలు కనబడును గాక, ఆయన ఉద్దేశాలు నీలో నుంచి బయలువచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న రీసెంట్గా ఎక్కడంటే ఎల్లారెడ్డిగూడ రఘునాథ్పల్లి పక్కన ఉంటుంది కదా, ఆ చర్చికి ఒక నేను వెళ్ళాను ఓపెనింగ్కి. వెళ్తే ఎక్కడ ఒక ఆయన ఆటో నడిపాను, నాకు తెలుసు, గన్పురే ఉంటాడు, ఆటో నడిపాను. ఆ పాస్టర్ అవునా బాగున్నానండి అదంతా. ఈ మందిరం మా బావదే అన్నాడు. అవును సంతోషం అన్నాడు. చూసారా, నేను ఈ మందిరానికి ఏదైనా గుర్తుందని చెప్పి మా నాన్న పేరు పెట్టి ఫ్యాన్లు పెట్టినా అన్నాడు. మంచుకునే ఫ్యాన్లు బాగా తిరుగుతున్నాయి అన్న. అయితే మా నాన్న పేరు చూద్దరా అని చెప్పి ఆ ఫ్యాన్ మీద వాళ్ళ నాన్న పేరు చూపెడుతున్నాడు. ఒక 8 ఫ్యాన్లు ఇచ్చిండు. ఆ 8 ఫ్యాన్ల మీద వాళ్ళ నాన్న పేరు కనబడుతుంది. మరి ఇప్పుడు తిరిగేటప్పుడు ఇట్లా కనబడుతుంది కాదు. ఇప్పుడు తిరగాలంటే వాళ్ళ నాన్న పేరు కనబడదు, వాళ్ళ నాన్న పేరు కనబడాలంటే తీపొద్దు. నేను అదే అనుకున్నాను నా మనసులో,
స్పష్టంగా వాళ్ళ నాన్న పేరు ఏదో పేరుంది క్రీస్తుయేసులో వారి జ్ఞాపకార్థం అని రాసిండు. ఏది మంచి మంచి భక్తులు. హల్లెలూయా. మన పేర్లు మనం కనబడాలి ఎప్పుడు ప్రయత్నం చేయొద్దు. దేవుడు ఏం చేస్తాడంటే అట్లా కనబడే వారిని దేవుడే పక్కన పెడతాడు. అదే క్రీస్తు కనబడాలి, దేవుని పేరే కనబడాలి, దేవుని మాట మనలో వినబడాలని ఎప్పుడైతే నువ్వు దేవుని ప్రత్యక్షం చేయడానికి ముందు పెడతావో ఆటోమేటిక్గా దేవుడు నిన్ను ముందు పెట్టడం మొదలు పెడతాడు. హల్లెలూయా. నిన్ను ఆ పై స్థానంలో ఉండడం దేవుడు నిలబెడతాడు. ఖచ్చితంగా ఆ పై స్థానంలో కూర్చోబెడతాడు నీ పిల్లల్ని. మన పేరు వినబడాలి, మన పేరు అందరికి వినబడాలి, మేము ఇచ్చినది కరెక్ట్ కనబడాలి. ఆ కుర్చీ పేరు మీద కొంచెం రాస్తుంటారు. గన్పూర్లో ఒక ఆయన ఇచ్చింది, ఇది విభిన్ పేరు మీద అని. సరే బ్రదర్ అని చెప్పిన, కానీ పేరు కొట్టిలే, ఇంకా పేరు కొట్టిలే. ఆ పేరు కొట్టిస్తే కూర్చుంటే కనబడాలి. అట్లా మనం కనబడే ప్రయత్నం చేయవద్దు. మనం కరిగిపోతే క్రీస్తు కనబడతాడు. మనం మరుగైపోతే దేవుని ప్రేమ కనబడుతుంది. మనం ఇచ్చే సహాయం మరుగైపోతే దేవుని పేరు కనబడుతుంది. అందుకే మనం ఏది చేసినా లోకంలో ఏది మనం ఎవరికైనా అన్యులకు కానీ ఏది చేసినా మనం కనబడద్దు, దేవుడే కనబడాలి, మందిరమే కనబడాలి, దేవుని సేవే కనబడాలి. ఆ విధంగా ఉప్పులో ఉన్న ఆ లక్షణం, కనిపించని లక్షణం మనం కూడా నేర్చుకుందాము గాక. ఆమె చెప్పండి గట్టిగా. ఈరోజు ఈ 6 లక్షణాలు, 6 చెప్పానా? 6 లక్షణాలు. మొట్టమొదటిగా ఉప్పు ఏమవుతుంది? వేరుబాటు జీవితం, వేరైపోతుంది. రెండోదిగా తెలుపును కలిగిన పరిశుద్ధత కలిగి ఉంటుంది. మూడోదిగా చెడిపోకుండా కాపాడుతుంది. నాలుగోదిగా రుచినిస్తుంది. ఐదవదిగా కలిసిపోయే గుణం. ఆరవదిగా కనిపించని గుంపు, కరిగిపోయే గుణం, మరుగైపోయే గుణం. ఈ 2026 ఈ లక్షణాలు కలిగి ప్రారంభిద్దాం. తప్పక నీకు దేవుడు సహాయం చేయనుగాక. తప్పక నీ పేరు నిశ్చయంగా నిన్ను దేవుడు ప్రత్యక్షపరచునుగాక. నీవు కోరిన రేవునకు దేవుడు నడిపించునుగాక. ఈ లక్షణాలు కలిగి ఉంటే ఖచ్చితంగా నువ్వు వెలిగించబడతావు. దేవుడు ఆ కృప నీకు ఇచ్చునుగాక. అందరం మోకరించి చిన్న ప్రార్థన చేద్దామా? అందరం మోకరిద్దామా? ప్రతి ఒక్కరు మోకరిద్దాం. అందరం మోకరించి 2 చేతులు ఆకాశం వైపెత్తి, ఈరోజు ఒకవేళ ఆ కరిగిపోయేతనం మనకు కనబడుతుందా? క్రీస్తుని కలిగి ఉన్నాం అని చెప్తున్నాం కానీ మనం కనబడుతున్నాం, మన పేరు వినబడతా ఉంది, మన స్వరం వినబడతా ఉంది, మన మాటలు వినబడుతున్నాయి. ఈరోజు అలా ఉండద్దు. దేవుని స్వరం వినబడాలి, దేవుని మాటే వినబడాలి. ఉదయకాల ప్రార్థన గుంపులైనా, ఈరోజు మనం ఉన్న ఈ మందిరంలో అయినా, మనం ఏం చేసినా యేసయ్య కనబడాలి, యేసయ్య ప్రేమ అవపడాలి, యేసయ్య ప్రేమ వినబడాలి. ప్రేమ గల మాట, దేవుడి ప్రేమ గల మాట వినబడాలి. మనం అవును బైబిల్ అంటుంది, నీవు కుడి చేతితో చేసింది ఎడం చేతికి తెలియకన్నట్టుగా, ఒక మరుగైపోయిన తనం, తుమ్మకర్ర మరుగైపోయినట్టుగా, తుమ్మకర్ర మరుగైపోయి ఆ మందసంలో మరుగైపోయింది. ఈరోజు మరుగైపోయిన ఆ తుమ్మకర్ర మందసానికి ఉపయోగపడుతుంది, దేవుడు నిలుచుండే స్థలానికి ఉపయోగపడింది. ఈరోజు మందిరంలో ఉన్న మనం ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నాం? నువ్వు ఆత్మీయుడే కావచ్చు, చాలా ప్రార్థన బాగా చేసే తత్వం నీ దగ్గర ఉండొచ్చు, అన్ని వాక్యం తెలిసిన వ్యక్తివే కాకపోవచ్చు, ఒకవేళ అన్ని వాక్య విధానాలు తెలుసుకోవచ్చు, చక్కగా పాడొచ్చు, చక్కగా వాయించవచ్చు, చక్కగా నువ్వు ఏదైనా ఏ పరిచయం చేయొచ్చు. కానీ నువ్వు చేసే ప్రతి దాంట్లో యేసయ్య కనబడాలి, యేసయ్య వినబడాలి, యేసయ్య ప్రేమ లోకానికి తెలియాలి. ప్రార్థన చేద్దాం. 2 చేతుల ఆకాశం పెట్టి ప్రభువా ప్రార్థన చేద్దాం. వాక్యం ధ్యానిస్తూ పుష్పల తక్క ప్రార్థన చేస్తాం.